ఆ జిల్లాలో కళ్యాణలక్ష్మి చెక్కులకు రాజకీయ గ్రహణం పట్టింది. నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల్లోనే మగ్గిపోతున్నాయి. కొన్నింటి కాలపరిమితి సైతం మించిపోతోంది. ఇంతకీ చెక్కుల పంపిణీలో అధికారులకు ఎదురవుతున్న ఇబ్బందులేంటి? ఉమ్మడి మెదక్ జిల్లాలో నిరుపేద ఆడబిడ్డలకు ప్రభుత్వం అందించే కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొన్ని దరఖాస్తులు ఏడాది దాటినా ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి. మంజూరైన చెక్కులు కూడా లబ్ధిదారుల చేతికి అందడం లేదు. కేవలం రాజకీయపరమైన అంశాలు, ప్రోటోకాల్ సమస్య వల్ల కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో మెదక్ జిల్లా నర్సాపూర్, సిద్దిపేట జిల్లా గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ చెక్కుల పంపిణీకి అధికారులు అన్ని సిద్ధం చేసినా రాజకీయ ఒత్తిళ్ల వల్ల చెక్కుల పంపిణీని వాయిదా వేస్తున్నారు. మెదక్ జిల్లాలో మెదక్, తూప్రాన్, నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏడాది కాలంగా 1500 వరకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో మెదక్ డివిజన్కు సంబంధించినవి 900 దరఖాస్తులు. అలాగే తూప్రాన్, నర్సాపూర్ డివిజన్లకు సంబంధించి 500 పైచిలకు దరఖాస్తులున్నాయి. తమకు కళ్యాణలక్ష్మి చెక్కులు ఎప్పుడు వస్తాయని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు దరఖాస్తుదారులు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాకలో చెక్కులు వచ్చినా పంపిణీ చేయడం లేదు. దీనికి కారణం ఈ 3 నియోజకవర్గాల్లో అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు తీరే కారణమని తెలుస్తోంది. చెక్కులను తమ చేతుల మీదుగానే పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జికి చెక్కులు పంపిణీ చేసే అధికారం లేదు. అలా చేస్తే ప్రోటోకాల్ వివాదం తలెత్తుతుందని భయపడుతున్నారు అధికారులు. ప్రోటోకాల్ వివాదానికి తావివ్వకూడదంటే ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్తో చెక్కులు పంపిణీ చేస్తే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చారు అధికారులు. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ మంత్రి వివేక్ వెంకటస్వామికి సమయం దొరకడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గాల్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. పంపిణీలో జాప్యం వల్ల కొన్ని కళ్యాణలక్ష్మి చెక్కుల కాలపరిమితి ముగిసిపోయింది. కానీ ఆ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు అధికారులు. గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీకి జనవరి 2వ వారంలో కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చాయి. ఇప్పటి వరకు పంపిణీకి నోచుకోలేదు. మనోహరాబాద్లో ఫిబ్రవరి 1వ వారంలో చెక్కులు మంజూరయ్యాయి. కానీ మంత్రికి సమయం దొరకక పంపిణీ చేయలేదు. మరో 10 రోజుల్లో ఆ చెక్కుల కాలపరిమితి ముగిసిపోతుంది. మొత్తానికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే లబ్ధిదారులు ఆందోళనకు దిగేలా ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ చొరవ తీసుకుని చెక్కులను పంపిణీ చేస్తే లబ్ధిదారులకు ఉపశమనం లభిస్తుంది.